ప్రతినిధి నేత మధుకర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మధుకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సార్ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. మధుకర్ గారు, స్వచ్ఛాంధ్ర మిషన్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సమీక్ష నిర్వహించారండి. నిధుల మళ్లింపుపై విస్మయం వ్యక్తం చేశారు. ఆయన నిధులు ఎటు వెళ్ళాయో తెలవాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు. స్వచ్ఛాంధ్రకు సంబంధించి 2020-2021 నాటికి 2092 కోట్లు, వేల కోట్లు నిధి మంజూరైతే దానిలో కేవలం ఇప్పుడు 7 కోట్లు మాత్రమే మిగిలిన్నాయి. మిగిలిన నిధులు దేనికి కూడా లెక్క పత్రం లేదు, అన్నిటికీ కూడా లెక్క కావాలంటున్నారు. నిజంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో నిధులు దారి మళ్ళాయా? డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన దానికి మీరేం మాట్లాడతారు? సార్ సార్ ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి నా నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి కూటమి యొక్క పాలనను మనం చూసుకున్నట్లయితే దాదాపు నెల కూడా అవ్వలేదు. జరుగుతున్నటువంటి సార్ దాని మీద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు పెట్టినటువంటి సమీక్ష కానీ, దాని నుంచి వచ్చేటటువంటి ఆధారాలు, దాన్ని ఈ స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా కానీ, ఇంకొకటి ఉన్నటువంటి XYZ కానీ వాళ్ళు పర్యవేక్షణలో దారి మళ్ళీయా లేదా ఎక్కడ ఉన్నాయా అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అధికారులు అందరూ ఉన్నారు. ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత ఈరోజు ఏ నిధులు దేనికి కేటాయించబడినాయి, దేనికి వాడారు, దేనిలో నిజంగా వ్యతిరేకత అంటే ఫండ్స్ ఏమన్నా డైవర్ట్ చేయటం అన్న కానీ, ఫైన్స్ ఏమన్నా మిస్యూజ్ చేయటం అన్న కానీ, అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ వెంటనే తెలిసిపోయే పరిస్థితులు అవన్నీ. ఇప్పుడు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మాకు తెలియకపోవచ్చేమో కానీ ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ అధికారులు ఎవరైతే పనిచేశారో అక్కడ పర్యవేక్షణలో వచ్చినటువంటి ఆధారాలతో సహా వాటిని బయట పెట్టచ్చు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం అనేది ఏ విధంగా వ్యవహరిస్తుందో ఈరోజు సామాన్యమైనటువంటి మనిషికి కూడా తెలిసిపోతుంది. ఈ రోజు ఆనంద్ సాగర్ గారి మాటల్లోనే తెలిసిపోతుంది. ఏంటంటే వైఎస్ఆర్సీపీకి మాట్లాడే అర్హత లేదంటున్నాడు. ఈ రోజు డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు, వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తులు మేము. ఈ రోజు 2000 ఏ విధంగా 2019 నుంచి 24 మేము పరిపాలించామో, వాళ్ళు 2019 దాకా వాళ్ళు పరిపాలించారు. ఏదైనా సరే మనం 2014 నుంచి 19 వాళ్ళు ఉన్నారు, 19 నుంచి 24 దాకా మేము ఉన్నాము. ఇప్పుడు వీళ్ళు ఉండబోతున్నారు. మీరు ఒకసారి ఇప్పుడు ఈ రోజు డెమోక్రటిక్ వ్యవహరించే వ్యక్తి గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియపరిచినటువంటి ఆనంద్ సాగర్ గారు నేను సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈ రోజు 175 నియోజకవర్గాల్లో మీ పక్కనున్న నియోజకవర్గాలు చూడండి ఈ రోజు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో. ఈ రోజు ఎన్నడూ లేని విధంగా శిలాఫలకాలు పగల కొడతా ఉన్నారు. తిరగడానికి ఏమి సంజాయిషి ఇస్తారు మీరు? ఈ రోజు బోట్లు పగల కొడతా ఉన్నారు, విలేజ్ క్లినిక్లు పగల కొడతా ఉన్నారు, సచివాలయాలు పగల కొడతా ఉన్నారు. ఈ రోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి గౌరవ డాక్టర్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న పేర్లు కూడా పగల కొడతా ఉన్నారు. ఈ రోజు మేము దాని గురించి కూడా మేము మాట్లాడుతూ ఉంటలా. మేమేమంటున్నామంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులుగా మీరు వ్యవహరిస్తున్నారని మీరు హృదయపూర్వకంగా మీరు చెప్పండి. ఈ రోజు మీరు ఒక మాట అన్నారు, గతంలో జరిగిన విషయాలు ఇవన్నీ చెబుతా ఉన్నారు. గతంలో జరిగిన విషయాలు మీరు మనసులో పెట్టుకొని పరిపాలించడానికే, వాటి మీద కక్షాదింపు చర్య చేయడానికే ఈ రోజు జనం మిమ్మల్ని కూర్చోబెట్టారని మీరు భావిస్తా ఉన్నారా? ఈ రోజు చట్టం ఎవరికి చుట్టం కాదు సార్. మధుకర్ గారు, మీరు మాట్లాడింది 100% కరెక్ట్. కానీ దీని అనే ముందు గత ప్రభుత్వం మీ ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మీరు అంగీకరించారా? దాన్ని అంగీకరించి మీరు ఈ మాటను అడగాలి సార్. ఒకటి నేను చెప్పేది వినండి సార్. నేనేమన్నా ఏ ప్రభుత్వంలో నాకు తెలిసినంత వరకు శిలాఫలకాలు పగలగొట్టినటువంటి చరిత్ర లేదు. ఆ చరిత్రను తిరగరాశారు. ఈ రోజు పగలగొట్టకపోయినా డైరెక్ట్ గా హెల్త్ యూనివర్సిటీ పేర్లే మార్చేశారు కదా సార్. సార్ అది క్రమబద్ధీకరణ జరిగింది. అది నేనేమన్నానంటే అదే క్రమబద్ధీకరణ శాసనసభలో పాస్ చేసుకొని లేదా వాళ్ళకి చేసుకోమనండి సార్. ఈ రోజు మనుషులు ఇప్పుడు ఈ రోజు నాకు మంది ఉందని చెప్పి నాది లాభం అని చెప్పి నేను జనం మందిని వేసుకొని వెళ్ళి ఒక యూనివర్సిటీని పగల కొట్టడం అది కరెక్టా? లేదంటే వాళ్ళకున్నటువంటి శాసనసభలో కానీ, వాళ్ళకున్నటువంటి తీర్మానంలో కానీ, అక్కడున్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తో కానీ, నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు నిజంగా పేరు మార్చుకొని పెట్టుకోమనండి. తప్పే ఉంది దాంట్లో. ఈ రోజు ప్రజలకు ఏం సంజాయిస్తున్నట్టు మీరెళ్ళి పగల కొట్టాల్సిన అవసరమే ఉంది. ఎవరు చేసినా అది తప్పే అవుతుంది. అది ఎవరు చేసినా, ఏ రాజకీయ పార్టీ చేసినా తప్పే అవుతుంది సార్. ఎవరు చేసినా మీరు ఒకసారి గమనించుకోండి సార్. మీరు ఒక హిస్టరీ చూడండి. నేను ఆనంద్ సాగర్ గారితో మేము ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు కూడా మాట్లాడాను. ముందుగా ఆనంద్ సాగర్ కి నేను కంగ్రాట్స్ చెప్పలేదు సార్. మీకు నేను హృదయపూర్వకమైన కంగ్రాచులేషన్స్ తెలియపరచుకుంటున్నాను సార్. మీ కూటమికి మీరు వచ్చినందుకు. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడే నేను కలవటం గెలిచిన తర్వాత చౌదరి గారికి నేను ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. నేనేమన్నానంటే సార్, ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి పరిస్థితుల్లో
ఎన్నుకోసలు మీరున్నారు. మేమేమంటున్నామంటే గత ప్రభుత్వంలో నిజంగా ఎన్టీఆర్ గారు దివంగత నేత ఎన్టీఆర్ గారి పేరు తీసేసి దివంగత నేత వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు. మీరు ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలనుకుంటున్నారు, XYZ ఏదో ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా మీరు ఎల్లుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. కానీ ఒక దొండగా వాతావరణం క్రియేట్ చేసుకొని ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసుకొని అక్కడికి వెళ్ళి వాళ్ళే పగల కొట్టేసేసుకుని ఈ రోజు గమనించండి సార్, ఇప్పుడు మార్గాన భరత్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ సెగ్మెంట్ లో అది ఎవరు మీ నిధులే కదా, అది ప్రభుత్వం నిధులు, అది మీరు కట్టే ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి నిధులు అయ్యి మనం కట్టే ట్యాక్స్ రూపంలో వచ్చిన నిధులు అయ్యి అదేమి ఎవరు సొమ్ము కాదు, ఎవరు పాకెట్ లో నుంచి పెట్టలా. నేనేమన్నానంటే సార్ ఈ రోజు దగ్గరికి మళ్ళీ వస్తాను, మళ్ళీ మాట్లాడతాను మీతో. మీది ఏదో సిగ్నల్ ఏదో కట్ అయినట్టుంది, మళ్ళీ వస్తాను మీ దగ్గర.